నువ్వు ఏదైనా మాట్లాడాలంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి కూర్చొని 10-11 నిమిషాలకి తక్కువ కాకుండా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడు. ఇక్కడ ఇలా అవినీతి జరుగుతుంది, ఇక్కడ ఇలా ప్రజల సమస్యలు పడుతున్నారు, ఇక్కడ ఇలా ఉందని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడతావు, ఏం మాట్లాడుతావో అర్థం కాదు. అరే అతని ఫ్యామిలీ పిల్లలతో ఎక్కడికి వెళ్తే నీకెందుకు, మ్యాచ్ చూడడానికి వెళ్తే నీకెందుకు, నీకు ఇది ఒక్క సమస్య దొరికిందా? ఆంధ్రప్రదేశ్లో ఇంకే సమస్యలు దొరకలేదా? పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా పిలుపు చేస్తే అక్కడికి వెళ్తే అతని మీద మాట్లాడతావు. ఒక విషయం చెప్తాను నేను, నీకు 11 వచ్చిన తర్వాత నరాలన్నీ కట్ అయిపోయి నువ్వేం మాట్లాడుతావో నీకు అర్థం కాదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఆ మంత్రులందరూ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఒకటే, నీ మైండ్ సెట్ వాళ్ళు ఫాలో అవుతారు. నీ అభిమానులకు ఒక దండవరా స్వామి. వాళ్ళు అసలు జైలుకి వెళ్ళిన కూడా ఎలివేషన్లు ఇస్తుంటారు అనమాట. KGF నెక్స్ట్ ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాళ్ళకి వేస్తుంటారు అనమాట. అది నీకు నాలెడ్జ్ అనేది జీరో. ఏదో లక్క కొద్దీ అలా చావులు వెనక్కి పెట్టుకుని సీఎం అయ్యి 5 సంవత్సరాలు దరిద్రం చేసావు రాష్ట్రాన్ని. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలి? నువ్వంత మగాడివి పోటుగాడివి సింహం అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అంటావు. ఎవడిస్తాడు నీకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అంత ఎగిరావు, అచ్చెన్నాయుడు మీద అంత ఎగిరావు. అయినా 23 సీట్లు వచ్చాయి కాబట్టి వచ్చి మాట్లాడారు, కూర్చున్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు. కానీ నువ్వు ఏం మాట్లాడతావో అర్థం కాదు, ప్రెస్ మీట్ దేనికి పెడతావో అర్థం కాదు. సమస్యలు అసలు ఇన్ని సమస్యలు ఎన్నున్నా వాటి గురించి నీకు పూర్తి అవగాహనే ఉండదు. లోకేష్ కొలంబో వెళ్ళాడు మ్యాచ్కి అని అంటున్నావు. మంత్రి అయితే మ్యాచ్లకి వెళ్ళకూడదా? మ్యాచ్లు చూడకూడదా? నువ్వు పక్కూరు నుంచి పక్కూరికి హెలికాప్టర్ వేసుకుని తిరిగేసావు సీఎం ఉన్నప్పుడు. అక్కడి నుంచి అక్కడ వాకబుల్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ కూడా నువ్వు ఈరోజు నీతి కవులు చెప్తున్నాను కదా. 11 కూడా ఈసారి రావు. దినం కూడా నువ్వు ఇంకా డిగ్రేడ్కి వెళ్ళిపోతున్నావు నీ మాటలతో, నీ చేష్టలతో. అర్థమవుతుందా? తల్లి సీఎన్ఏ నీకు సిగ్గురాదు, చెల్లి సీఎన్ఏ నీకు సిగ్గురాదు, సొంత పార్టీ కార్యకర్తలు నేతలు మంత్రులు సీఎన్ఏ నీకు సిగ్గురాదు. అప్పుడిప్పుడు పాత పురాణ కాలం రాజుల్లో ఎవడో ఒక మెంటలోడు ఉండడట, వాడు ఏదంటే అది అయిపోయిందట. అలా అనుకున్నావు, బట్ ఇప్పుడు అది అవ్వట్లేదు. నీకు చెప్తున్నాను కదా, ఈ 3 సంవత్సరాలైనా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నీట్గా మాట్లాడి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఆ 11 కాస్త ఒక 12, 13 అవుతాయి. లేకపోతే ఈసారి అవి కూడా రావు. నువ్వు చెంచలు కూడా జైల్లోనే అక్కడ ఉంటావు, నీ ఆస్తులు ఇంకెవరో చేస్తారు. అదనమాట. ఎందుకైనా మంచిది కొంచెం నీ సొంత నాలెడ్జ్ ఉపయోగించు. తెలుగు కూడా నీకు మాట్లాడడం రాదు. మళ్ళీ ఈ అమ్మ జీవితం నీ అభిమానులు ఇస్తారు నీకు ఎలివేషన్లో. తెలుగు మాట్లాడడం రాదు. మరి 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, అన్నీ ఫస్ట్ అంటావు. నువ్వు సీఎం ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు మింగావో, ఎంత వేల ప్రజాధనం ఖర్చు చేసావో, ఎన్ని స్కాములు చేసి ఎంత వెనకేసుకున్నావో అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నేను పతివ్రతని, వాళ్ళందరూ దొంగలు, నేను చాలా మంచోడు, నేను ఇలా నవ్వి నీ యాక్టింగ్ జనాలు ఎప్పుడో KA పాల్ తర్వాత నువ్వే కమెడియన్ అయిపోయావు. ఇప్పుడు అతనికి కూడా క్రేజ్ ఉంది కానీ నీకు లేదు.